46 వీడియోస్ ఉన్నా కూడా అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా? నా వీడియోస్‌లో ఏం ఫాల్ట్ ఉంది? లేకపోతే వీడియోస్ బాగుండట్లేదా అని పిచ్చిలేస్తుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళంతా. అంటే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి అనేది మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సోషల్ మీడియా అనేది అసలు పెద్ద కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే కాదు, ఎప్పుడైతే అవును అనుకుంటామో అది రివర్స్ కొడుతుందనమాట. మనం కాదనుకున్నదే అవుతది, అవుతదనుకున్నదే కాదు. నేనైతే చాలా వీడియోస్‌లో ఇలా ఫేస్ చేశాను. అంటే ఇది వైరల్ అవుతుంది అనుకున్న వీడియో అస్సలు వైరల్ అవ్వేది కాదు. ఇదేముందిలే వైరల్ కాదనుకున్న వీడియో బాగా వైరల్ అంటే బాగా అంటే నేను అనుకునే వ్యూస్ అంతకంటే ఎక్కువ వచ్చేవి. సో, నేనైతే వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా పెడుతున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 26 ఉన్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ 46 వీడియోస్‌కి 26 మెంబర్సా? సో, చాలా దారుణం. సో, వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీకు చెప్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్, తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గిన తర్వాత మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి. సో, కలర్ఫుల్‌గా చాలా బాగుంటుంది కూర. హెల్త్‌కి కూడా చాలా మంచిది. క్యాప్సికమ్ అంటే ఎక్కువగా ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో కానీ, నూడిల్స్‌లో యూజ్ చేస్తుంటారు. అవి నార్మల్‌గానే తినేయొచ్చు. సో, కర్రీ గాని ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా. అంటే టొమాటోలు ఎక్కువ వేసుకోవద్దు. ఒక 4 బాగా పండినవి వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ అయితే పచ్చిమిర్చి, టొమాటో కర్రీ తిన్నట్టే ఉంటుంది సేమ్, కానీ వేరే టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ అసలు తినలేని వాడు కూడా ఈజీగా తినేయొచ్చు. ఎక్కువ హైప్ ఇస్తున్నాను అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి కొంచెం లైట్‌గా అయితే కారం వేసుకోవాలి. మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇంకొక యాడ్ చేయండి. ఎందుకంటే బాగా మగ్గుతుంది. ఇంకా ముక్క అనేది బాగా మగ్గడానికి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే చాలు అంతే. తర్వాత లైట్‌గా కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఇది చపాతీలో కానీ, పరోటా, పూరి ఇలాంటి వాటిలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత అందులో కొంచెం పొడి మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంటే ధనియాల పొడి కానీ, ఇంట్లో మసాలా చేస్తాం కదా! ధనియాలు, ఇలా జీలకర్ర అవన్నీ వేసి సో, అది వేసుకోవడానికి ట్రై చేయండి. సో, అంతే. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఇంతసేపు చూసినందుకు లైక్ చేయండి.